ఒంటికాయ సొంతకం లాగా ఇంకొకటే. అసలు ఎంత మంచి షేప్తో వచ్చిందో చూడండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కూరగాయలు ఉన్నాయి, కొన్ని కోసుకుందాము. అలాగే ఇక్కడ ఈ వర్షాకాలంలో మనం చేసే ముఖ్యమైన పొరపాటు ఏంటనేది వీడియోలో షేర్ చేస్తానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందైతే అసలు ఇదిగోండి, నా వెనక చూస్తున్నారు కదా, ఇది నేతి బీరకాయ మొక్క అన్నమాట. ఇవాళ వీడియో ఫోటోగ్రాఫరు మనమే, యాంకర్ పార్ట్ మనమే, అన్నీ మనమే. ఇది చూడండి, అసలు వద్దమ్మా నువ్వు వీటెళ్ళు అంటే వెళ్ళదు. బీరకాయలు ఉన్నాయండి, కనిపిస్తున్నాయా మీకు? బట్ ఎనీవే కోసుకుందాము. ఇదిగోండి బీరకాయ. ఎన్ని ఉన్నాయంటే అసలు ఈ నేతి బీరకాయలు, ఇదిగోండి ఇలా చాలా కాయలు ఉన్నాయి. చాలా అంటే ఒక 50 కాయలు అనుకోమాకండి, కాయలు ఉన్నాయి బాగానే, హ్యాపీ. ఇది తెల్ల రకం కూడా ఉన్నాయి, గ్రీన్ కలర్ తెల్లకాయలు రెండు ఉన్నాయి అన్నమాట. ఈ వర్షాలకి మనం ఏమి స్ప్రే అనేది చేయట్లేదు కదండి, దాంతో ఏదో ఒకటి పెయిన్ అట్లా వచ్చి మొత్తం ఈ తీగలన్నీ కూడా, ఆకులన్నీ కూడా కొన్ని ఇట్లా వాటికి ఉన్న ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉంటుందో అన్నీ తినేసి చక్కగా తొందరగా ఎండిపోతున్నాయి. ఇవన్నీ మనం తీసేసుకోవాలి. ఎప్పుడెప్పుడు తీసుకుంటే చాలా మంచిది. కుదరకపోయినా ఎప్పుడైనా ఒకసారి అయినా కానీ కంపల్సరీ మనం తోట పని చేసేటప్పుడు ఇది ముఖ్య పనిగా చేసుకోవాలన్నమాట. ఇలాంటి ఆకులు కూడా కొన్ని తగ్గించేసుకుని ఈ పనులన్నిటినీ కంపల్సరీ, ఇట్లాంటి ఎండిపోయిన తీగలు ఇవన్నీ కూడా మనము తీసేసుకోవాలి. మొత్తం ఇవి శుభ్రం చేసుకుంటూ ఇవాళ హార్వెస్ట్ చేసుకున్నాము. ఇంక రోజు ఇట్లానే అయిపోతుంది. ఇంక ఇవాళ ఏదైనా సరే దీని సంగతి చూడాల్సిందే, దీనంతా చూడాల్సిందే అని చెప్పి మొదలుపెట్టాను. చాలామంది అసలు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతారండి. ఏం లేదండి, నేను ఎక్కువ కూర్చుని టైం అయితే వేస్ట్ చేయను అనమాట. టైం ఉన్నప్పుడల్లా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను. అదే నా సీక్రెట్ ఏమో, వర్క్ మేనేజ్మెంట్ అంటే ఇంకా అదే, అంతకంటే ఏం లేదు. రేపు ఏం చేయాలి ప్రోగ్రామ్ అనేది ఇవాళ నైట్ ఆలోచించుకుంటే తొందరగా అయిపోతాయి పనులు. ఇలా మొత్తం అంతా ఖాళీ చేయాలండి. ఖాళీ చేస్తే నీట్గా ఉంటుంది, తోట చూడడానికి కూడా బాగుంటుంది. ప్లస్ అన్వాంటెడ్ స్టెమ్స్ లేవనుకోండి, పెస్ట్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇది నేను ఏదో అవసరమైన కొమ్మ కట్ చేసినట్టున్నాను. సమ్ టైమ్స్ ఇలా జరుగుతూ ఉంటాయి. వంకాయలు అవి కూడా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే మొత్తం అంతా తోటంతా కూడా ఇట్లా పెస్ట్ అయితే మాత్రం బీభత్సంగా ఉంది. ఇది ఈ వంగ మొక్క ఇప్పుడు పెట్టింది కాదు, లాస్ట్ ఇయర్ది. సో దీన్ని ఏం చేస్తున్నానంటే నేను మొత్తం స్టార్టింగ్ వరకు దీనికి బాగా మిల్లీ బగ్స్ వచ్చేసినాయండి. కింద వరకు కట్ చేసేస్తాను. ఇప్పుడు కట్ చేసేస్తే మళ్ళీ ఫ్రెష్గా చిగురు వస్తుంది. కట్టరు కట్ చేసేటప్పుడు మంచిది వాడుకోవాలండి. ఇది ఇప్పుడు నేను అనవసరం కట్ చేశాను, కానీ మంచి కత్తెర తీసుకొచ్చి మళ్ళీ కట్ చేస్తాను. ఇవి ఈ వంకాయలు ఇది బాగానే ఉంది కనుక అది ఉంచేస్తాను. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్స్ అన్నీ తెలిసి ఉండొచ్చండి, కానీ కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే కనుక నేను చూపిస్తున్నాను. ఇలా ఏమీ లేవు, పోతలేదు అనుకున్న వాటిని కూడా చక్కగా కట్ చేసేయచ్చు అన్నమాట. కొత్త చిగురులు వస్తే మనకి కాపు అనేది బాగా వస్తుంది. ఇదిగోండి, ఇదైతే బీరకాయ పెద్దదైపోయింది, లావుగా, అంటే ముదరలేదు, కానీ ఇంకా అది అలా ఉంచేద్దాం అనుకుంటున్నాను. విత్తనానికి ఉంటుంది, ప్లస్ మనకి స్క్రబ్బర్ లాగా కూడా పనిచేస్తుంది కదా, అది వదిలేస్తున్నాను. ఇది చూస్తున్నారా, ఇక్కడ ఏకంగా 3 కాసినాయి అనమాట. 3 బీరకాయలు ఉన్నాయి ఒకటే ప్లేస్లో. గుత్తిగా కాదులేండి, ఇదొకటి. అసలు ఇట్లా పట్టుకుంటే ఎంత మంచిగా ఉన్నాయో, మెత్తగా దూదులెళ్ళే. ఇగోండి 3 కాయలు వచ్చినాయి. ఇందాక ఒకటి కోసాం కదా, 4, ఒకటి వదిలేసాను. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ
ఆకులు ఇవి చూసి మొత్తం అన్వాంటెడ్ అన్నీ తీసేస్తాను. సక్కింగ్ పేస్ట్ అయితే మాత్రం వస్తుందండి వర్షాకాలం, కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఆ గ్రీన్ కలర్ ఉంటాయి కదా బుడ్డు బుడ్డు పురుగులు, అవి చూసుకుంటూ ఉండాలి. ఆకుల్లో ఉన్న రసం అంతా తినేసి ఇంకా ఆకులన్నీ పండిపోయినట్టు అయిపోతాయి, ప్లస్ పిందెలు కూడా పాడైపోతాయి అన్నమాట. ఇది కనపడని పని, తోటలో మనకి కనపడని పని, కానీ ఇది కంపల్సరీ చేసుకోవాలన్నమాట. టైం టేకింగ్. ఇంకా ఈ టిప్స్ కొన్ని ఇట్లా మోల్డ్ అయిపోతాయి కదా, ఇలాంటివి కూడా మధ్య మధ్యలో ట్రిమ్ చేసేస్తూ ఉంటే మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయండి. ఏం బాధపడొద్దు, అయ్యో మొక్క కట్ చేసేస్తున్నామని. ఇగోండి వంకాయలు చూసారా, ఈ మన జంబో వంకాయలు. కాకపోతే ఏంటంటే వీటికి బలం ఏం వేయట్లేదు కదండి, మనం ఏం పోషకాలు ఇవ్వట్లేదు, ఇంకా దాని మూలంగా పెద్దవి అవ్వట్లేదు, గింజలు వచ్చేస్తున్నాయి. చెప్పాను కదా వర్షాకాలంలో ముఖ్యంగా చేసే మిస్టేక్ ఏంటనేది, ముందు అది చూపిస్తాను చూడండి. దానికి ఎగ్జాంపుల్ కాయ చూసారా ఎట్లా వాడిపోయిందో. డైలీ వర్షం పడుతుంది అనమాట, కానీ ఆ వర్షాలకి ఏంటంటే మట్టి గట్టిగా అయిపోయి నీళ్ళు అనేది పీల్చుకోకుండా కిందకి జారిపోతూ ఉంటాయి కుండీల్లో. మీకు చూపిస్తా, దగ్గరికి చూపిస్తా చూడండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందు కూరగాయలు ఉన్న వరకు కోసేసుకుందాము. ఇంకా ఉన్నాయండి, నేనే వీడియో తీస్తున్నా కదా, సో మేబీ మీకు కనిపించకపోతే తిట్టుకోమాకండి ఈసారికి. ఇవ్వండి చూసారా, ఇవి ఇప్పుడైతే కోసాము. ఇంకా చిన్న వంకాయలు ఉన్నాయి, నేను అసలు బుట్ట కూడా తీసుకురాలేదు పైకి. మెయిన్ తోట పని చేద్దాం అనుకున్నా. పొడవు వంకాయలు కూడా ఉన్నాయండి, ఇదొక టైపు, మీకు తెలుసు కదా ఎప్పుడు కోస్తాం మనం, హార్వెస్ట్ చేస్తాము. ఇవి కూడా ఉన్నాయి. ఇంక ఇవన్నీ కోసేసుకుందాం ముందైతే. కోసుకున్నాక అప్పుడు ఏమి తోట మట్టి ఎలా ఉంది ఏంటనే చూస్తా. ఇవాళ తోటలో ఒక స్పెషల్ ఉందండి, అది కూడా చూపిస్తాను. ఇంత పెద్ద మిస్టేక్ చేశానంటే పైకి బుట్ట తేల ఒకటే తెచ్చా. ఇవి కూడా ఇట్లా పండాకులు, కింద వైపు ఉన్న ఆకులు అన్నీ తీసేసుకుంటూ ఉండాలి. స్పెషల్లీ కింద వైపు ఉన్న ఆకులు తీసుకుంటూ ఉండాలండి. అలాగే కొంచెం ఇట్లా కొమ్మలు చిగుర్లు అవి లేవు అనుకున్న ఈ మొండి కొమ్మలు కూడా కట్ చేసుకుంటూ ఉండాలి. ఇగోండి ఒక 1/2 కేజీ వచ్చినాయి 2 మొక్కలకి. చూపిస్తాను నేను దగ్గరికి. చూసారా మట్టి ఎట్లా గట్టిగా రాయల్లి అయిపోయిందంటే, రోజు వర్షం పడుతూనే ఉంది, అయినా కూడా ఇక్కడ చూడండి వేర్లు. తెలుస్తుందా, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మట్టి ఎంత గట్టిగా ఉందనేది. వర్షం పడుతూనే ఉంది అసలు, కానీ ఇలా ఉందన్నమాట మట్టి. బాగా అసలు మట్టిని గట్టిగా తవ్వుకోవాలి. రాత్రి కూడా వర్షం పడిందండి, కానీ అసలు ఏమీ తేమలేదు. చూసారా మొక్కలన్నీ వాడిపోయి ఉన్నాయి అన్నమాట. ఇవి మనం వర్షాకాలంలో చాలా అంటే మట్టిని కదిలించుకుంటానే ఉండాలి. వర్షం పడుతుంది కదా అని మనం ఊరుకోకూడదు, గట్టిగా అయిపోతుంది. ఆ వర్షానికో మరేమో తెలియదు, మట్టి బాగా గట్టిగా అయిపోతుంది. అదే భూమిలో ఉన్న మొక్కలు అనుకోండి బాగుంటాయి. ఇది నా ఆయుధం, తెలుసు కదా మీకు చాలాసార్లు చూపించాను. అట్ల కాడ అమ్మో అసలు దిగట్లేదు చూడండి. నాకైతే ఇప్పటికిప్పుడు అవ్వదు, ఎందుకంటే ఒక్కదానికి చాలాసేపు పడుతుంది. నాకు మొత్తం 2 రోజులైతే కానీ కొంచెం కొంచెంగా చేసుకుంటూ అవ్వదు. దగ్గరుండి ఎవరైనా దొరుకుతారేమో చూస్తానండి. ఇదైతే నాకు అయ్యేటట్లేదు, మనిషి దొరికితే చేపించుకోవాల్సిందే. కానీ ఎప్పుడు చేసుకుంటే కొన్ని మొక్కలు ఉంటే చేసుకోవచ్చు. మీరు రోజు 4 కుండీలు చేసుకున్నారనుకోండి అయిపోతుంది. నాకు అంత టైం దొరకట్లేదు కనుక చూసారా ఇట్లా అయిపోయిందనమాట మట్టి. ఇది మెయిన్, అస్సలు పొరపాటున కూడా చేయకూడని పని. సో ఇట్లా మట్టిని ఒకసారి అయితే మంచిగా శుభ్రం చేసుకోండి, అంటే మేము తవ్వుకోండి. ఒకసారి ప్రాక్టికల్గా మొక్కలు కూడా చూపిస్తాను. చూసారా అండి మా మొక్కలు అసలు ఎట్లా వాడిపోయినట్టు, ఎండాకాలంలో అయిపోయినాయి కదా. సో ఇవన్నీ అదే పరిస్థితి అన్నమాట. అసలు ఇంకొక మొక్క అయితే మరీ చూపిస్తా చూడండి. ఇది సీతమ్మ వారి జడబంతి అంటాం కదా, ఇది చూడండి అసలు ఎట్లా అయిపోయిందో పాపం. రుబులు నువ్వు ఇంత గుడ్ గర్ల్ ఎప్పుడైపోయావమ్మా, ఇంత గుడ్ గర్ల్ ఎప్పుడైపోయావు? ఇటు చూడు తలకాయ లేపు చూపించు.
కోపం వచ్చిందా? మెట్లెక్కొద్దన్నానని. ఏది చూడు, ఇదిగో పప్ప, రుబి పప్ప, పప్ప పిలి. క్యాండీ మాత్రం పైకి వస్తే ఇంకా దాని ప్లేస్ అదేనండి, ఫిక్స్. అక్కడ పడుకుని కింద చూసుకుంటా ఉంటుంది ఎవరన్నా కనిపిస్తారేమో అని. మనకి మిద్దె తోటలో అసలు ఎప్పుడు సరిగ్గా కాయనివి ఏమన్నా ఉన్నాయంటే దోసకాయలు అండి. కానీ మొన్న ఒక కాయ కోసా నేను, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాయవి ఎందుకో మరి దోసకాయలు మనకి. ఈసారి ఇవి పడి మొలిసిన మొక్కలండి. కానీ ఒకటే ఉంది ఇప్పుడు కూడా. ఈ రెండు ఇట్లా కుళ్ళిపోయినట్టు అయిపోయినాయి. చీమలు, దోసకాయలు కూడా చీమలు పడతాయి కాబోలు. ఇదిగోండి ఒక కాయ, ఒంటికాయ సొంటుకొమ్మలాగా ఒకటే మనకి. ఇదిగోండి కంపోస్ట్లో పడినట్టుంది. అసలు ముట్టుకుంటే కూడా నోవుగా అంత కాయ, బూడిద గుమ్మడికాయ. అసలు ఎంత మంచి షేప్తో వచ్చిందో చూడండి. నాకు ముందు ఆకులు వచ్చినప్పుడే అర్థమైపోయింది ఇది బూడిద గుమ్మడికాయ అని. ఇది కానీ చాలా బాగా పాకిందండి. వర్షాలకో ఏమో తెలియదు, నాకు దీంతో ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు కదా, అంటే పెట్టి కూడా చూడలేదు నేను ఎప్పుడు. ఇదైతే చాలా బాగుంది, అంటే మంచి షేప్లో ఉంది. బూడిద చూడండి చేతులకి ఎలా అంటుతుందో. నిజంగా మనం బయట తెచ్చుకుంటుంటే అసలు పసరుగా ఉంటున్నాయి కదా ఈ మధ్య కొనుక్కుంటుంటే, అలా లేదు, చాలా బాగుంది. ఇది హార్వెస్ట్ ఎప్పుడు చేయాలి అన్నది కూడా నాకు తెలియట్లేదు, మీకు తెలిస్తే చెప్పండి. ఇంక ఇప్పుడు కోసేయచ్చా ఏంటి అనేది. ఇదైతే మాత్రం బుడ్డిది, ఇది చిన్నగా ఉన్నప్పుడే దోమకాటు పడినట్టుంది. అక్కడ ఒక ప్లేస్ ఇట్లా అయిపోయింది అనమాట, అందుకని అది పెరగలేదు. ఇది తీసేస్తాను, ఈ ఒక్క కాయ అయిపోయినాక తీసేస్తాను. ఎందుకంటే ఇక్కడ బీరపాదు పెట్టాను, దాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ప్లస్ ఇదిగోండి మొక్క అంతా ఇట్లా అయిపోయింది. మరి ఉంచి కట్ చేస్తే మళ్ళీ వస్తుందా ఏంటనేది తెలిస్తే కనుక చెప్పండి. ఇదిగోండి మొత్తం వంకాయలు అయితే ఇంత మట్టికి అయినాయి. ఒక్క వంటికాయ సొంటకొమ్మలాగా దోసకాయ, ఇంకా మన ఈ చిన్న వంకాయలు, జంబో వంకాయలు చిన్నగా కాసినాయి. ఈ బీరకాయలు ఇవేనండి కోసింది. ఇప్పుడైతే చూసారా ఎట్లా మబ్బులు పట్టుకొచ్చినాయి మొత్తం అంతా. ఇంకా అందుకని చెప్పి చేద్దాం అనుకున్న పనిని పోస్ట్ పోన్ చేసేసి ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను. కానీ ఇది నేను మీకు చూపిస్తానండి మళ్ళీ ఎప్పుడు చేసినా కూడా. మొత్తం అంతా కూడా నేను ఏం చేస్తున్నాను ఏంటనేది క్లియర్గా చూపిస్తాను. అదండి మరి ఈ రోజుకి వీడియో. చేద్దామని అయితే చాలా పని చేద్దామని వచ్చాను, కానీ ఒకసారి పైన చూపిస్తాను చూడండి, మొత్తం మూసుకొస్తుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్నానంటే శుభ్రంగా మొద్దైపోవడం తప్పించేయలేదు. ఎందుకంటే వర్షం స్టార్ట్ అయితే ధన పడిపోతుంది అనమాట. ఇంక ఈ రోజుకైతే ఇలా ముగించి పని మీకు చూపించాను కదా, మీరు కూడా ఆ పొరపాటు చేయకుండా చక్కగా మొక్కల్ని ఎప్పటికప్పుడు మట్టి కదిలించుకుంటూ ఉండండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.